హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటంటే 1992లో స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్ చేసిన వారు హర్షద్ మెహతా. ఈ స్కామ్లో టోటల్గా స్కామ్ జరిగిన అమౌంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4000 crores. అయితే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మ్యాక్సిమం స్కామ్ 1992 వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయాలన్నింటిపైన ఒక అవగాహన అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి. అవి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి మ్యానిపులేటెడ్ స్టాక్స్ లిస్ట్. అంటే హర్షద్ మెహతా 1992లో స్కామ్ చేయడానికి ఏ స్టాక్స్ని మ్యానిపులేట్ చేశాడో ఆ స్టాక్స్ లిస్ట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఈ లిస్ట్ అనేది చాలా మందికి తెలియదు. అలాగే నెక్స్ట్ హౌ ఈ మ్యానిపులేట్ స్టాక్స్, అంటే అతను ఏ స్ట్రాటజీ ఉపయోగించి స్టాక్స్ని మ్యానిపులేట్ చేశాడో కూడా తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ది మ్యానిపులేషన్, అంటే అతను స్కామ్ చేయడం వలన అసలు ఆ స్టాక్ మార్కెట్లో ఏ మ్యానిపులేషన్ జరిగింది, దాని ప్రభావం ఎలా ఉన్నది అనేది కూడా తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షద్ మెహతా మ్యానిపులేట్ చేసిన స్టాక్స్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏసీసీ, అంటే అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్. హర్షద్ ఈ కంపెనీ షేర్ల ధరను 200 నుంచి 9000 దాకా పెంచాడు. అది ఎలా పెంచాడంటే సిమెంట్ కీలకమైన పరిశ్రమ అని చెప్పి భారీ డిమాండ్ సృష్టించి దాన్ని మ్యానిపులేట్ చేసేవాడు. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ కింద మెన్షన్ చేశాను, వాటిని కూడా ఒకసారి చదవండి. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసి స్టెర్లైట్ ఇండస్ట్రీస్. ప్రజెంట్ ఈ స్టాక్ అనేది వేదాంత కంపెనీలో కలిపేసుకున్నారు. ఈ స్టెర్లైట్ షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటి ధరను పెంచేవాడు. మంచి ధర వచ్చిన తర్వాత వాటిని అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకునేవాడు. ప్రజెంట్ ఈ కంపెనీ అనేది లేదు కాబట్టి వాటి యొక్క డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా లేవు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ద్వారా అతను ఫేక్ బియర్స్ ఇచ్చి పెద్ద మొత్తంలో నిధులను సేకరించి వాటిని స్టాక్స్లో కొనుగోలు చేసేవాడు. ఇలా బ్యాంక్ యొక్క అమౌంట్స్ని యూజ్ చేసుకుని అతను ప్రాఫిట్స్ బుక్ చేసుకునేవాడు. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, వాటిని కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రిలయన్స్, అంటే ఈ రిలయన్స్ షేర్లోనూ అతను ట్రేడింగ్ చేసి వాటి ధరల్లో హెచ్చుతగ్గులను సృష్టించేవాడు. ఈ స్టాక్ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, అంటే టిస్కో. ఇప్పుడు అది టాటా స్టీల్ కింద మార్చారు. ఈ స్టాక్ అనేది మార్కెట్లో పెద్దగా పేరున్న కంపెనీగా ఉండడంతో అతను బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన భారీ అమౌంట్తో ఈ షేర్లలో అతను ట్రేడింగ్ చేసేవాడు. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చదవండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్. ఈ హెచ్ఎఫ్సిఎల్ షేర్లను కూడా భారీగా కొనుగోలు చేసి దాని ధరను అసాధారణంగా పెంచేవాడు. ఇలా పెంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకునేవాడు. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అపోలో టైర్స్, అంటే ఇలాంటి చిన్న కంపెనీలను టార్గెట్ చేస్తూ వీటి ధరలను అనవసరంగా పెంచి పాజిటివ్ ఇమేజ్ సృష్టించేవాడు. ఈ స్టాక్ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చదవండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బీపీఎల్, అంటే ఇది ఒక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన కంపెనీ. ఈ కంపెనీ షేర్లను కూడా అతను బాగా మ్యానిపులేట్ చేసేవాడు. ఈ స్టాక్ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేశాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వీడియోకాన్. ఈ వీడియోకాన్ షేర్లను అతను బాగా మ్యానిపులేట్ చేసి ఆ సమయంలో కంపెనీకి ఆర్టిఫిషియల్గా ప్రసారం తెచ్చేవాడు. అలా తెచ్చి ఆ స్టాక్స్లో రిటైల్ ట్రేడర్స్ అందరినీ ఇన్వెస్ట్ చేసేలా చేసి అతను ప్రాఫిట్స్ బుక్ చేసుకునేవాడు. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ ప్రజెంట్ అనేవి అవైలబుల్గా లేవు. ఒకవేళ మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసి పిఎన్బి, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు. అంటే ఎస్బీఐ మాదిరిగానే పిఎన్బి కూడా అతని స్కామ్లో మధ్యవర్తిగా పనిచేసింది. అంటే హర్షద్ మెహతా ఎస్బీఐకి ఇచ్చిన విధంగానే ఈ బ్యాంకుకు కూడా ఫేక్ బియర్స్ ఇచ్చి డబ్బులు అనేది తీసుకునేవాడు. ఆ వచ్చిన మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఈ బ్యాంక్ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఇవి ఓవరాల్గా హర్షద్ మెహతా 1992 స్కామ్లో మ్యానిపులేషన్ చేసిన స్టాక్స్. ఇప్పుడు నెక్స్ట్ అసలు స్టాక్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేశాడో చూద్దాం. అలాగే అతను ఏ స్ట్రాటజీ ఉపయోగించి చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. హర్షద్ మెహతా స్టాక్స్ని ఎలా మ్యానిపులేట్ చేసేవాడంటే ఫస్ట్ వచ్చేసి పంప్ అండ్ డంప్ స్ట్రాటజీ. అంటే మొదట పెద్ద మొత్తంలో షేర్లను కొనుగోలు చేసి వాటి ధరలను పెంచేవాడు. నెక్స్ట్ తర్వాత ఉన్నట్టుండి అన్ని షేర్లను విక్రయించి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుని మార్కెట్ని క్రాష్ సృష్టించేవాడు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మీడియా హైప్. హర్షద్ తన ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ గురించి మీడియాలో ప్రచారం చేయించి షేర్లకు భారీగా డిమాండ్ సృష్టించేవాడు.
ఇలా స్టాక్స్ కు హైప్ పెంచి అందరినీ ఇన్వెస్ట్ చేసేలా చేసి అతను ప్రాఫిట్స్ బుక్ చేసుకునేవాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ ఫండ్స్ ఉపయోగం. అంటే బ్యాంకుల నుంచి అక్రమంగా పొందిన నిధులను మార్కెట్లో షేర్లు కొనుగోలుకు ఉపయోగించేవాడు. అంటే ఒక స్టాక్ని మ్యానిపులేట్ చేయాలంటే ఖచ్చితంగా చాలా డబ్బు అవసరం. ఈ డబ్బుని హర్షద్ మెహతా బ్యాంక్స్ నుంచి తీసుకుని వాటిని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్స్ని మ్యానిపులేట్ చేసి అతను ప్రాఫిట్స్ బుక్ చేసుకునేవాడు. ఈ విధంగా హర్షద్ మెహతా అనేవాడు స్టాక్స్ని మ్యానిపులేట్ చేసేవాడు. ఇలా హర్షద్ మెహతా స్టాక్స్ని మ్యానిపులేట్ చేయడం వలన ఆ ప్రభావం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా హర్షద్ యొక్క మోసాల ప్రభావం చూస్తే హర్షద్ మెహతా మోసాలు చివరికి భారతీయ స్టాక్ మార్కెట్ను నష్టాల బాట పట్టించాయి. అలాగే చాలా రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు జరిగాయి. నెక్స్ట్ ఈ స్కామ్ తర్వాత భారతదేశంలో స్టాక్ మార్కెట్ నియమ నిబంధనలను మరింత కఠినం చేశారు. ఈ విధంగా హర్షద్ మెహతా చేసిన మోసాల ప్రభావం స్టాక్ మార్కెట్ పైన పడింది. ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఒక గమనిక ఏంటంటే హర్షద్ మెహతా చరిత్ర కేవలం విజయం మాత్రమే కాదు, మంచి నైతిక విలువలు లేకపోతే ఎంత పెద్ద విజయమైనా పతనం అవుతుందని అర్థం చేసే పాఠం. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉన్నా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.